వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. ఇది సండే మార్నింగ్. ఇట్స్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. నేను ఈరోజు సండే కదా అని చెప్పి కొంచెం లేట్గా లేసాను అనమాట. సో ఇంకేముంటుంది, లేచిన తర్వాత అయితే వంట చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, తినడమే. సో నేను మెల్లగా కిందికి అయితే దిగాను అనమాట. సో లేజీ అనిపించింది. సండే స్లోగా జరిగిపోయింది మాకు. సో మళ్ళగా అయితే కిందికి దిగేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఏముందో చూశాను ఫస్ట్. సో ఫైనల్గా అయితే మా అత్తయ్య పులిహోర చేసింది. సో పులిహోర అయితే కానిచ్చేసాను అనమాట. నేను పులిహోర తిన్న తర్వాత అయితే మేము ఇప్పుడు కుక్ చేసుకోవాలి. మొత్తం సండే మా ఇంట్లో నాన్ వెజ్జే ఉంటుంది. సో ఫాస్ట్గా అయితే నేను పులిహోర తిన్నాను అనమాట. తిన్న తర్వాత అయితే కిచెన్లోకి అయితే వెళ్ళి చూశాను. సో ఇప్పుడు నాన్ వెజ్ చేద్దాము అని చెప్పి అయితే ప్రిపేర్ అయిపోయాను. మా అత్తయ్య వాళ్ళు చర్చికి వెళ్ళారు, మేము ఈవినింగ్ వెళ్తాము. సో కిచెన్లోకి రాగానే చూడండి, మా హస్బెండ్ అయితే మటన్ కీమా తెచ్చాడనమాట. మటన్ కీమా కావాలి అని చెప్పి నాకు ముందు రోజే చెప్పాడు. సర్లే తీసుకురా, చేస్తా అని చెప్పాను. మటన్ కీమా అండ్ బగారా రైస్ చేశాను. అండ్ మా మామయ్య కూడా చికెన్ తెచ్చాడనమాట. సో ఇద్దరు తెలియకుండా తెచ్చారు. సర్లే అని చెప్పి రెండు చేశాను. నాకైతే హెవీ లోడ్ పడింది గైస్ ఆ రోజు కిచెన్లో. ఇది వచ్చేసి మటన్ కీమా అనమాట. ప్రాసెస్ ఏం లేదు, సింపుల్గానే చేశాను అనమాట. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను మటన్ కీమా. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎట్లా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ నాకైతే కీమా వండిన తర్వాత అయితే అబ్బా ఎమ్మి అనిపించింది టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్ తోటే కంప్లీట్ చేశాను అనమాట. టమాటా వేయరు అనుకుంటా కీమాలో, నేను వేసాను గైస్. కొంచెం వాటర్ అబ్జర్వ్ చేసుకొని అది విజిల్స్ ఉడకాలి కదా అని చెప్పి అయితే వేసుకున్నాను. తర్వాత బగారా రైస్కి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను, తాలింపు వేసుకున్నాను. బగారా రైస్లోకి కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇది కాస్త బ్రౌనిష్ రెడ్ వచ్చే నా తర్వాత అయితే వాటర్ పోసుకొని ఎసురులాగా వేసుకోవడమే. కీమా అయితే ఉడికిపోతుంది. స్పైసెస్ అవన్నీ వేసానమాట. వేసిన తర్వాత అయితే మొత్తం ఇలా నీట్గా పెట్టాను అనమాట. సో బాగుంది చూడండి, ఉడికిపోతుంది. విజిల్స్ పెట్టుకున్నాను, ఆల్మోస్ట్ 10 విజిల్స్ పెట్టాను కీమాకి. పక్కన బగారా రైస్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ రైస్లో కూడా ఎసురులో వాటర్ వేసేసుకున్నాను అనమాట. ఇది మసిలిన తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి చికెన్ నేను తర్వాత చేద్దామని అనుకున్నాను. మళ్ళీ అదొక పని, ఎవరు చేస్తాడు రా బాబు అని చెప్పి చికెన్ కూడా కానిచ్చేసాను గాయస్. చికెన్లో కూడా సింపుల్గా చేసేస్తాను నేను. స్పైసెస్ అన్నీ వేసేసి ఫస్ట్ అయితే మ్యారినేషన్ చేసి పెట్టుకొని పొయ్యి పైన వేస్తాను గాయస్. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెరుగు మొత్తం మంచిగా ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. మేము కారం బాగానే తింటాం గైస్. 3 స్పూన్స్ వేసుకున్నాను, చూసి భయపడకండి. చూడండి రెడ్గా అయిపోయింది. మాకు ఇలా ఉండాలి చికెన్ కర్రీస్ అయినా మటన్ కర్రీస్ అయినా. మంచిగా గ్రేవీగా స్పైసీగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. ఫైనల్గా అయితే చికెన్ కూడా పొయ్యి పైన వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేన వరకు వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం వేసేసుకున్నాను. ఇది బాగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత అయితే చూడండి, ఫైనల్గా అయితే మటన్ కీమా రెడీ అయిపోయింది గాయస్. ఎంత బాగుందో కీమా టేస్ట్ అయితే, నాకైతే చాలా సూపర్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అయితే నేను దించేసుకున్నాను. తర్వాత గరం బగారా రైస్ చూడండి ఎంత బాగుందో. ఈరోజు అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది మాకైతే. మా సండే లంచ్ అయితే ఇలా కానిచ్చామన్నమాట, నాన్ వెజ్ మీల్ తోటి. కొంచెం తిన్న తర్వాత రిలాక్స్ అయిన తర్వాత అయితే 5:30కి అలా మేము చర్చ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ వెళ్ళలేదని ఈవినింగ్ వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. చూడండి 5:30 అవుతుంది టైము. ఇంకా ఎండగానే ఉందన్నమాట. చర్చ్కి అయితే వచ్చామన్నమాట. ఫైనల్గా చర్చ్లో ఒక 1.5 అవర్ టైం స్పెండ్ చేసామన్నమాట మేము. మంచిగా సండే ఇలా ఇంట్లో కుక్ చేసుకొని నచ్చిన ఫుడ్ తిని ఇలా పీస్ఫుల్గా చర్చ్కి వచ్చి రిలాక్స్డ్గా అనిపించింది అనమాట మాకు సండే అయితే. తర్వాత నాకు కాస్త చర్చ్ నుంచి బయటికి రాగానే మైల్డ్గా హెడేక్ వచ్చింది అని చెప్తే మా హస్బెండ్ అయితే చాయ్ తాగుదామని చెప్పి అయితే వచ్చాము. చాయ్ కాదు, పక్కన పెట్టి నేను చాట్ కావాలి అని చెప్పాను గాయస్. ఏం బాగాలేదు, ఎందుకు తిన్నాను అనిపించింది. ఫస్ట్ అయితే చాట్ టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పిస్తా హౌస్కి వెళ్ళి అక్కడ టీ తీసుకున్నాము. ఇది బాగుంటుంది అని చెప్పి తిందాము అని టేస్ట్ చేస్తే ఏం బాగలేదు. అదే చెప్తున్నాను నేను మా హస్బెండ్తో. తను కూడా టేస్ట్ చేశారనమాట. చాట్ కొత్తగా పెట్టారని చెప్పి ట్రై చేశాం, కానీ ఏమంత అనిపించలేదు. తర్వాత పక్కనే పిస్తా హౌస్ కూడా వెళ్ళిపోయి అయితే బన్ మస్కా టీ అయితే నేను తాగాను అనమాట, కొంచెం హెడేక్గా ఉంది అని చెప్పి. సో ఇది కానిచ్చేసాము ఇలా. అండ్ నెక్స్ట్ డే మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. మా అత్తయ్య మామయ్యది యానివర్సరీ అనమాట. 47th యానివర్సరీ చేసుకున్నారు వాళ్ళు. సో మేము ఇలా ప్రిపేర్ చేసాం. కేక్ అయితే చాలా బాగుంది కదా గాయస్, నాకైతే చాలా బాగా నచ్చింది. హార్ట్స్ తోటి చిన్న యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట ఇది. మంచిగా కేక్ కట్ చేయించుకొని అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము ఇంట్లోనే.
సో మంచిగా ఇలా కేక్ కట్ చేసుకున్న తర్వాత అయితే హ్యాపీ అనిపించింది. కేక్ కూడా చాలా బాగుంది గైస్. సో మొత్తం ప్రిపరేషన్ చేశామన్నమాట. చూడండి మా హస్బెండ్ పెట్టాడు అవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ. కేక్ కూడా తన చాయిసే. తను ఎప్పుడు బర్త్డేస్ అయినా మంచి కేక్స్ తెస్తారనమాట. తన సెలెక్షన్ కేక్స్లో చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఫైనల్గా అయితే మేము ఇలా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంట్లోనే సింపుల్గా ఇలా కంప్లీట్ చేసుకున్నాము. సో యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి గైస్. దాని తర్వాత అయితే మేము డిన్నర్ కానిచ్చేసాము. బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మంచిగా బిర్యానీ బుక్ చేసుకొని తినేసాము. ఇలా మా వీకెండ్ అండ్ యానివర్సరీ ఎండ్ అయిపోయింది గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.